ఈజ్ క్రికెట్ విత్ అజిమ్. మీలో చాలా మంది టెన్నిస్ బాల్తో పడదు, కానీ ఈరోజు 9 డిఫరెంట్ బాల్ తెచ్చాం. దాన్ని అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు వీడియో. టోటల్ 9 వెరైటీ బాల్స్ అన్బాక్సింగ్ చేద్దాం. మూన్ బాల్ 2 ఉన్నాయి. మూన్ బాల్ అయితే మెత్తగా ఉంది, ఇదైతే హెవీ బౌన్స్ అయింది. ఇది చూడండి, బాల్ అయితే హెవీ బౌన్స్ అయింది. ప్రాక్టీస్ చేస్తాను, అది బాగుంది. నెక్స్ట్ బాల్ ఏందో అన్బాక్సింగ్ చేద్దాం. ఇదైతే లెదర్ బాల్. వాటర్ ప్రూఫ్ బౌన్సర్. సీమ్ అయితే గ్రిప్ అయితే బాగుంది. ఇప్పుడు మూడోది అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏముంది అనుకున్నారు? 10 ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే 2 కలర్స్ ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. బాల్ అసలు చాలా వెయిట్ ఉంది. హార్డ్ ప్రాక్టీస్ అయితే ఈజీగా అయితే ప్రాక్టీస్ చేయాలి. బాల్ అసలు లెదర్ బాల్ కన్నా చాలా వెయిట్ ఉంది. టోటల్ 4 బాల్స్, ఒకటి రెడ్, ఒకటి వైట్. గట్టిగా. ఇప్పుడు 4th బాల్ ఓపెన్ చేద్దాం. ఏం బాల్ అన్న ఇది? తెలీదు నాకు కూడా. ఇదైతే రియాక్షన్ బాల్. ఏందన్న ఇది ఇంత వింతగా ఉంది? కరోనా వైరస్. ఇదైతే రియాక్షన్ బాల్. ఇది కిందేస్తే ఎటు పోయిద్దో తయారు చేసిన కూడా అర్థం కాదు. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు 5th బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేందో వెరైటీ ఉంది. విలేజ్ బాల్ కదా బ్రో? ఏమో. ఇదైతే హాఫ్ సైడ్ అయితే స్మూత్ ఉంది, హాఫ్ సైడ్ అయితే ఈ విధంగా అవుతుంది. ఇదైతే స్వింగ్ అయితే ఏళ్ళు ఈ విధంగా అవుతుంది. ఒకవైపు ఏమో స్మూత్ ఉంది, ఇంకోవైపు ఏమో ఇలా హోల్స్ లాగా ఉన్నాయి. గ్రిప్ కూడా ఇచ్చాడు. హెచ్కే స్పోర్ట్స్ కంపెనీ. ఇప్పుడు 6th బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. పెద్దగా ఉంది కొంచెం. సింథటిక్ బాల్. ఇదైతే సింథటిక్ బాల్. జెస్పో కంపెనీ నుంచి వచ్చింది సింథటిక్ బాల్ T20. దీంట్లో అయితే 3 వచ్చినాయి వైట్ కలర్ బాల్స్. గ్రిప్ అయితే బాగుంది. T20 ఈ బాల్ ఏంటంటే మెత్తకుంది బాల్. బ్యాట్స్మెన్ ఆడితే బాల్ అయినా తలిగితే దెబ్బ తగలదు ఫస్ట్ అది, కానీ వెయిట్ ఉంది బాల్. మళ్ళీ ఎయిర్లో కూడా స్వింగ్ అయింది. దీన్ని టెస్ట్ స్టార్ట్ చేద్దాం. 7th బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది పార్ట్స్ అయితే పెద్దగానే ఉంది. ఇదైతే 6 టెన్నిస్ బాల్. దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే ఈ విధంగా ఉంది బాల్. ఇదైతే 6 లో అయితే బెస్ట్ బాల్, హార్డ్ టెన్నిస్ బాల్ ఇది. దీంట్లో టోటల్ 1 2 3 4 5 6 బాల్స్ అయితే వచ్చినాయి. దీని స్కానర్ కూడా వచ్చాడు వెనక. ఇదైతే బ్యాట్స్మెన్ ప్రాక్టీస్ చేయడానికి పర్ఫెక్ట్ బాల్. 8th బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో కూడా జెస్పో బాల్సే ఉన్నాయి, కానీ ఇది వేరే బ్రాండ్.
వా బాగా అయితే బాల్ అయితే మస్తు ఉంది అసలు, వేరే లుక్ ఉంది బాల్. లెదర్ బాల్ ఫీలింగ్ వస్తుంది అసలు, ఐపీఎల్ ఆడతానే ఆ బాల్ ఫీలింగ్ వస్తుంది. బాల్ అయితే మెత్తగా ఉంది బాల్. త్రీ బాల్స్. ఇప్పుడు దాకా అయితే 8 బాల్స్ చూద్దాం. ఇప్పుడు 9th బాల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఏంద్రా తమ్ముడు ఇంత లేటుగా వచ్చి, ముందులో వచ్చి చాలా బాక్స్ చూపించామండి కదా. సర్లే ఇది చూద్దాం రా. సో ఇదైతే 9th పార్సిల్. సో ఇదైతే ఇంట్లో సింగిల్స్ ఉన్నప్పుడు అయితే మీరైతే ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఇలా వాటర్ వేయడానికి కూడా క్యాప్ ఇచ్చాడు. సో దీనికైతే ఎలాస్టిక్ లాంటి థ్రెడ్ ఇచ్చాడు ప్రాక్టీస్ చేస్తున్నానికి. సింగిల్ లో ప్రాక్టీస్ అయితే చాలా పర్ఫెక్ట్ అది. ఇది ఓన్లీ ఇండోర్కి అవుట్డోర్కి రెండింటికి పనికి వచ్చింది. సో దీంట్లో కొన్ని వాటర్ వేద్దాం. ఈ విధంగా అయితే కొన్ని వాటర్ వేయాలి దీంట్లో. వాటర్ వేసిన అట్లా క్యాప్ అయితే క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా బాల్ బ్యాటింగ్ ఆడినప్పుడు బాల్ అయితే ఎక్కడికైతే పోదు. ఈ విధంగా ఫస్ట్ అయితే ఇప్పుడు 3 బాల్ ట్రై చేద్దాం. 3 బాల్ అయితే వేద్దాం. అదే సాయి 3 బాల్ రా. బాల్ అయితే హెవీ బౌన్స్ అవుతుంది. సాయి లైట్ గా అయితే స్పిన్ అవుతుంది బాల్. ఓ ఇప్పుడైతే హెవీ పాజిటివ్ బాల్ తో బాల్ వేద్దాం. బాల్ అయితే చాలా గట్టిగా ఉంది అసలు, సేమ్ లెదర్ బాల్ ఫీలింగ్ వస్తుంది. ప్లాస్టిక్ బాల్ రా. ఇంజర్ అయింది తెలియదు, గట్టి తెలియదు. చాలా గట్టిగా ఉంది బాల్. ఓ బాల్. ఇప్పుడైతే రియాక్షన్ బాల్ తో బౌలింగ్ చేద్దాం. సాయి రియాక్షన్ బాల్. ఓ బాల్ ఎటుబడి ఎటుపోతుందో అర్థం కాదు. లెదర్ బాల్ తో బాల్ వేద్దాం. ఓకే సాయి లెదర్ బాల్ రా. ప్యాటులు లేవు నీకు, ఇష్టం అని. ఈసారి స్పిన్ వేద్దాం. స్పిన్ రా. ఇప్పుడైతే T20 బాల్. T20 బాల్ రా. ఈసారి స్పిన్ ట్రై చేద్దాం. స్పిన్ అయితే పర్ఫెక్ట్ తిరుగుతుంది. ఈసారి కట్టు బాడీకి వేద్దాం. బాగా ఆడతాం మనోడు. సో ఇప్పుడైతే జస్ట్పూర్ T20 స్వింగ్ బాల్ అయితే వేద్దాం. ఇది కూడా మెత్తగా ఉంది బాల్, కానీ బాల్ అయితే బౌన్స్ అవుతుంది. ఏ బౌన్స్ అవుతుంది. స్వింగ్ బాల్ T20 అవుట్ రా. అవుట్. ఈసారి చూడు యార్కార్. ఈసారి చూడు. జస్ట్ మిస్. మళ్ళీ మిస్. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవుతాను ఏ బాల్ తో బాల్ అయితే. సో ఈ బాల్ తో అయితే బౌలింగ్ చేద్దాం. ఈ బాల్ పేరు అయితే మనకు తెలియదు, దీని మీద కూడా అంత ఏం లేదు. సో దీనికైతే హాఫ్ సైడ్ అయితే స్మూత్గా ఉంది, ఇంకో హాఫ్ సైడ్ అయితే రఫ్ అయితే హోల్స్ లాగా ఉంది. సో ఇదైతే ఏర్లో స్వింగ్ అయిందంట. చూద్దాం. అరే స్వింగ్ బాల్ రా.
బాల్ అయితే స్వింగ్ అవుతుంది. బాల్ అయితే గట్టిగా ఉంది కానీ బౌన్స్ అయితే లేవుస్తుంది. సో ఈసారి స్వింగ్ అయితే అవుతుంది. బాల్ స్పిన్ వేద్దాం. బయటికి పోయింది అసలు అయితే. సో ఇప్పుడైతే హార్డ్ టెన్నిస్ బాల్ 6 ఇట్ వేద్దాం. టెన్నిస్ బాల్ రా, అది హార్డ్ టెన్నిస్ బాల్. అది నాట్ అవుట్. స్పిన్ సరి కట్ వికెట్ చేద్దాం. ఫ్లిక్ షాట్. సో ఈ బాల్ అయితే టచ్ చేద్దాం. మీరు ఇంట్లో ఉండి కూడా ప్రాక్టీస్ చేస్తుంది బ్యాటింగ్. అమ్మో ఇలా పోయింది అది. మీరు 6 హిట్టింగ్ అయితే ఈజీగా అయితే ప్రాక్టీస్ చేస్తుంది. మీరు ఎంత గట్టికున్నా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రీచ్ అవుతుంది బాల్. కెమెరామెన్ ఎందుకు పడతావయ్యా? సో ఇది మన టోటల్ బాల్స్. ఎందుకు తెచ్చాం అనుకుంటారేమో, మేము తొందరలోనే ఇక్కడ నెట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాం. సో అందుకైతే చిన్నపిల్లలకి అయితే ప్రాక్టీస్ చేయడానికి అయితే ఈ మొత్తం బాల్స్ మొత్తం అరేంజ్ చేసాం. సో నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి 3 కంటెంట్ వీడియోస్ కోసం మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో మీకు ఏ బాల్ నచ్చినైతే బాల్ అయితే కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ప్లేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి.